హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ ఉంటుంది. లైనింగ్ ఫోల్డ్ చేసుకోవాలి. మన డ్రెస్కి ఎలా ఎంత సరిపోతుందో అంత ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆది డ్రెస్ చూసి ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది డ్రెస్ నీట్గా ముడతలు లేకుండా అనుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకళ్ళు ఉండాలి. లైనింగ్ ఫోల్డింగ్ వచ్చేసి నెక్ దగ్గర 1 ఇంచ్ మనకల్లి తీసుకోవాలి. అక్కడ నెక్ మోడల్ వచ్చేసి నేను తర్వాత చూపిస్తాను. తర్వాత షోల్డర్ దగ్గర కూడా 1 ఇంచ్ ఇటు సైడ్ తీసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే స్టిచ్చెస్లో కలిసిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాము అది డ్రెస్ కంటే. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి కట్స్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఆది డ్రెస్ పక్కన నుంచి ఒక లైన్ గీసుకోవాలి కర్వ్డ్గా. తర్వాత వచ్చేసి లూజ్ కోసం నేను వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను లూజ్ కోసం. ఎక్స్ట్రా క్లాత్ అది వచ్చేసి కట్స్ దగ్గర దాకా. కట్స్ దగ్గర నుంచి 1 ఇంచే తీసుకోవాలి. 1.5 అలా తీసుకుంటే మనం ఎక్కువ తీసుకుంటే ముడతలుగా అలాగ వస్తాయి, స్ట్రైట్గా రావు. మనం ఎంత సైజు ఉన్న వాళ్ళకైనా 1 ఇంచే తీసుకోవాలి కట్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్. తర్వాత అక్కడ వచ్చేసి కట్స్ దగ్గర లైన్ ఈ లైన్ 2 అటాచ్ చేసుకోవాలి. కొంచెం కర్వ్డ్గా గీసుకోవాలి. నెక్ వచ్చేసి తర్వాత చూపిస్తాను టేప్ తోటి. నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 సేమ్ మోడలే పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఉంది, 7 తీసుకున్నాను. తర్వాత ఆ 2 అటాచ్ చేసుకోవడమే. ఆ 2 లైన్స్ స్ట్రైట్గా గీసుకొని నేను వచ్చేసి రౌండ్ నెక్కే తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 సేమ్ మోడలే పెట్టాను నెక్ దగ్గర. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర. ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ పెట్టుకోవాలి, కర్వ్డ్గా గీసుకోవాలి. ఫస్ట్ లైన్కి సరిపడా. నెక్ దగ్గర నుంచి మనం రౌండ్గా కర్వ్గా వేసుకున్నాం, అక్కడ నుంచి కట్ చేసుకోవడమే.
నేను వచ్చేసి 2 సేమ్‌గా తీసుకున్నాను కాబట్టి 2 ఒకేసారి కట్ చేశాను. మనం సెకండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి లూజ్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కట్ చేసుకోవడమే. ఏ సైజ్ వాళ్ళకైనా లైనింగ్ డ్రెస్ ఉంటే చాలు, ఈజీగా కట్ చేసుకోవచ్చు పంజాబీ డ్రెస్. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ మెయిన్ మెటీరియల్ కంటే తక్కువగానే ఉంటుంది, తక్కువగా ఉన్నా ఏం కాదు, 2 ఇంచెస్ తక్కువ ఉన్నా ఏం కాదు. టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను. రెండు సేమ్ నెక్ పెట్టుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ది సారీ, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ది లైనింగ్. కొంచెం బ్యాక్ నెక్ కొంచెం డీప్గా కావాలని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా అలా కర్వ్డ్గా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 6 అయినా పెట్టుకోవచ్చు, 7 అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ ఎలా సరిపోతుందో అలాగ ఫోల్డింగ్ చేసుకోవడం. వచ్చేసి ఫ్రంట్. అలా లైనింగ్ క్లాత్ మెయిన్ మెటీరియల్ మీద పెట్టి అలా కట్ చేసుకోవడం, కొంచెం ఎక్కువగా ఉంచి.
స్టిచ్చింగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. హ్యాండ్స్ కూడా కట్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టాను, అది కూడా వీడియో వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో వస్తుంది.